హలో అండి. వెల్కమ్ టు ఏఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నా రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్. ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ క్విక్గా చేయాల్సిన రెసిపీ అండి. ఎవరిదైనా బర్త్డే ఉన్నప్పుడు ఇలా కేక్ రెడీ చేసి వాళ్ళకి సర్ప్రైజ్ చేయండి. చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా అచ్చం బేకరీలో కొన్నట్టుగానే వస్తుంది. నేను చూపిస్తున్న ప్రాసెస్ ప్రకారం మీరు కేక్ రెడీ చేస్తే గనక చాలా ఈజీగా అండ్ ఇంట్లోనే మంచి టేస్టీతో మనమే స్వయంగా చేసుకోవచ్చు కేక్. ముందుగా నేను ఈ కేక్ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ 2 ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకోండి. ఎందుకంటే మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా రావడానికి. ఇలా 2 ఎగ్స్ తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత అందులో నేను ఒక హాఫ్ కప్ షుగర్ అండ్ 1/4 కప్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిలే తీసుకోవాలి. ఇలా ఆయిల్ బదులు మీరు బటర్ కూడా తీసుకోవచ్చు. ఇది మొత్తం ఫైన్ పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పేస్ట్ని అందులో యాడ్ చేసి 1 కప్ మైదా, 1/4 కప్ కోకో పౌడర్, కొద్దిగా సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం మంచి రిబ్బన్ ఫామ్ వచ్చేంత వరకు ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది అంత ఫ్లఫీగా అండ్ టేస్టీగా ఉంటుంది. మంచి రిబ్బన్ ఫామ్ వచ్చేంత వరకు నాకైతే ఒక హాఫ్ కప్ మిల్క్ అనేది సరిపోయింది. ఇప్పుడు ఒక వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుంటున్నాను. ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ చేసే ఒక టిన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా బటర్ పేపర్ ప్లేస్ చేసుకొని ఈ బ్యాటర్ని మొత్తం అందులో వేసుకోవాలి. ఎలాంటి బబుల్స్ లేకుండా మంచిగా ట్యాప్ చేసుకొని ముందుగానే నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్కి ఇది ప్లేస్ చేసుకుంటున్నాను. ఒక 30 to 45 మినిట్స్ వరకు మనం కేక్ని బేక్ చేసుకుందాం. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత నేను కేక్ ఎలా బేక్ అయిందో చూస్తున్నానండి. అంటే ఒక నైఫ్తో మనం ప్రెస్ చేసి చూస్తే మనకి కేక్ అనేది రెడీ అయిందో లేదో, చక్కగా బేక్ అయిందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు నేను నైఫ్తో ఇలా ప్రిక్ చేస్తున్నాను. ఇంకా కేక్ అనేది ఒక 10 మినిట్స్ బేక్ అవ్వాలి. నేను ఒక 10 మినిట్స్ తర్వాత కేక్ని పూర్తిగా చల్లారేంత వరకు ఇలా పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక టీ ప్యాన్ లేదా సాస్ ప్యాన్ ఏదైనా తీసుకొని 1/4 కప్ కోకో పౌడర్, అలాగే కొద్దిగా షుగర్, అంటే నాకు ఒక 4-5 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇది చాక్లెట్ గనాచీ రెడీ చేస్తున్నానండి ఇంట్లోనే. ఇప్పుడు ఒక హాఫ్ కప్ మిల్క్, అంటే హాఫ్ కప్ లేదా 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మంచి థిక్నెస్ కోసం రావడానికి. అలాగే ఒక 10 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ కూడా క్యూబ్స్ అందులో వేస్తే మనకి చాక్లెట్ గనాచీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనము స్టవ్ మీద అలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగు మాడిపోతుంది. సో అడుగు మాడిపోతే మనకి చాక్లెట్ స్మెల్ అనేది టేస్టీగా ఉండదు అండ్ కేక్ కూడా టేస్టీగా ఉండదు. మంచి కలర్, మంచి టెక్స్చర్ రావడానికి నేను కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బటర్ మొత్తం వేసుకున్న తర్వాత చాక్లెట్ గనాచీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంది. ఇది పూర్తిగా చల్లారేంత వరకు మనం పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కేక్ని డిమోల్డ్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇలా ఒక ప్లేట్ని పెట్టుకొని ఇలా డిమోల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా కేక్ అనేది చక్కగా కింద పడిపోతుంది. ఇప్పుడు కేక్ని మనం 2 పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే బర్త్డే కేక్ లేదా మనం ఏదన్నా రెడీ చేస్తున్నాం కాబట్టి మనకు నచ్చిన విధంగా డెకరేషన్ చేసుకోవడానికి ఇలా 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ ఫార్మేట్లో గనక మనం కేక్ని డెకరేట్ చేసుకుంటే మనకి ఈజీగా బేకరీ స్టైల్ కేక్ అనేది రెడీ అయిపోతుంది అండ్ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత మనం వేరే ప్లేట్లో సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా స్పాచ్లో పెట్టుకొని కింద ఒక ప్లేట్ని పెట్టుకుంటే మనకి ఏది వేస్ట్ కాదు. ఇప్పుడు ఒక పీస్ కేక్ని ఇట్లా పెట్టుకొని నేను షుగర్ సిరప్ని యాడ్ చేస్తున్నాను. 1:3 షుగర్ సిరప్ తీసుకుంటున్నాను. అలాగే ఇది షుగర్ సిరప్ వేశాక దీనిపైన చాక్లెట్ గనాచీ వేసుకుంటున్నాను. మళ్ళీ దీనిపైన నేను ఏం వేసుకుంటున్నానంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఎందుకంటే తినేటప్పుడు కానీ చక్కగా మనకి క్రంచీగా ఉంటుంది కాబట్టి అండ్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా
రెడీ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్లైస్ ఆఫ్ కేక్ని ఇలా అప్లై చేసుకొని మళ్ళీ అదే ప్రాసెస్లో షుగర్ సిరప్ని యాడ్ చేసుకొని అలాగే చాక్లెట్ గనాచిని పూర్తిగా అప్లై చేసుకోవాలి. ఈవెన్గా కేక్ అంతా అప్లై అయ్యేటట్టు సైడ్స్ కానీ టాప్ కానీ మొత్తం ఇలా అంతా స్లైస్ మొత్తం అప్లై అయ్యేటట్టు ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కేక్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని మనకి నచ్చిన విధంగా కేక్ని డెకరేట్ చేసుకోవాలి. నా దగ్గర అయితే కొన్ని జెమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని క్రష్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా క్యాడ్బరీ షార్ట్స్తో అండ్ కిట్ క్యాట్ చాక్లెట్తో కేక్ అనేది రెడీ చేసుకున్నాను. అంతేనండి, టేస్టీ చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.